ముహూర్తం అట్లా పిలిచేసినట్టు. సో మంచి కార్యక్రమం, శుభారంభం. మేము లేకపోయినా మీకు కనపడుతుంది. ఎన్నికల వీళ్ళందరూ అడ్డం ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు రేపు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నుంచి శంఖారావం పూరిస్తున్నారు. అక్కడి నుంచి వరుస సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్లి దేశానికి ఆదర్శప్రాయంగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా పుడిపుచ్చుకొని ఆయన బిడ్డగానే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే ఒక 10 అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి, జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికలకు తాను ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి 27వ తేదీ భీమిలిలో తొలి ఒక మహాసభ, కేడర్ మహాసభ జరపబోతున్నాం ఆయన ఆధ్వర్యంలో. అనుకోకుండా ఈరోజు ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది. విజయవాడ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరితో నా అభిప్రాయాలు, నా భావాలను పంచుకోవడంతో పాటు అలాగే ఒక ఇన్నాళ్ళు మన అనుభవం, గత అనుభవం, ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటి అనేది కూడా మీతో కాసేపు షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అందుకు ముందుగా నాకు సంతోషంగా ఉంది. తర్వాత క్లుప్తంగా ఇక్కడ జరిగిన చిన్న మార్పులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సాధించుకోవాల స్థానాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చర్చించి ఎక్కడైనా స్వల్ప మార్పులు చేస్తూ అభ్యర్థులు మార్చిన దాంట్లో ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి. ముందు నుంచి మీరు గమనించి ఉంటారు, ఎమ్మెల్యే అంటే ఒక పవర్ కాదు, ఇక్కడ అది ఒక బాధ్యత. ఎవరైనా పూర్వకాలంలాగా శాసనసభ్యుడు అంటే ఏదో అధికారం చలాయించే ఒక హక్కు దాని కింద భావించే లేదా ఒక జాక్పాట్ కొట్టట్టు భావించే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల మారింది. మన పార్టీలో ఎమ్మెల్యే ఒక కార్యకర్త, మేము కార్యకర్తలమే, ఎంపీలు కార్యకర్తలే. ఇక్కడ ఒకటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరితో చర్చిస్తుంటారు, అందరినీ కలుపుకోబోతుంటారు, పార్టీని ఒక తాటి మీద నడిపిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అంటే పెద్ద ప్రివిలేజ్డ్ కాదు, అలాగే ఇంకో రకమైన పార్టీ నాయకుడు అంటే ఆయనకు ఏదో హక్కులు బాధ్యతలు తగ్గినట్టు కాదు. ఇది బాధ్యతే, అది బాధ్యతే. ఈ బాధ్యతల రీస్ట్రక్చరింగ్లో కొన్ని మార్పులు జరిగినప్పటికీ ఎవరి గౌరవం ఎంతవరకు ఉండాలో, ఎంత పెంచాలో పూర్తిగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరిగిన చేంజెస్లో మల్లాది విష్ణు గారి గురించి పూర్తిగా ఆయన ఇప్పటికే మాట్లాడారు, చెప్పారు. ఇంతకంటే ఉన్నతమైన బాధ్యతలే ఆయన అంటారు. చట్టసభలో కూడా ఐ థింక్ ఇంకా ముందుగానే, ఎక్కువ కాలం రాకుండానే చట్టసభలో కూడా వస్తారు. దాంతోపాటు అదనంగా ఆయనకు బాధ్యతలు ఉంటాయి. పార్టీకి సంబంధించినంత వరకు ఇక్కడ అదృష్టవశాత్తు నేను గమనించింది గుంటూరులో కొంతవరకు, విజయవాడలో మిగిలిన నేను ఇంతగా చూడలే. 3 శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జి 2 శాసనసభ్యులు కలిసికట్టుగా ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయడం విజయవాడలో చూశాను ఇంతకాలం. అదే టీమ్ స్పిరిట్తో ఇప్పుడు కూడా అడుగులు వేస్తారు. ఈసారి మల్లాది విష్ణు గారు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆయన ఎంపీ గారికి చేదోడుగా వాదోడుగా ఉంటూ మొత్తం నాయకత్వం 3 కాన్స్టిట్యున్సీలు కూడా వహిస్తారు, ఆయన సారథ్యం వహిస్తారు. సో ఇక్కడ ఏ రకంగానూ ఆయన ఇది తగ్గించడం కానీ ఇంకోటి కానీ ఉండకపో మరింత పెరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం. మొత్తం పార్లమెంట్ అంతటి కూడా మనం కేసీఆర్ నాన్నగారికి పక్కన సపోర్ట్గా నిలబడి ఆయన తన వంతు తన అనుభవాన్ని దాన్ని పూర్తిగా రంగరించి పార్టీ విజయానికి అన్ని స్థానాల్లో 7కు 7 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించే దాంట్లో తన పాత్ర తను పోషిస్తారు.
ఇది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినది, ఆయనకు తెలిసినది. కాబట్టి దీనికి ఎవరు ఏ అపోహలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన సారథ్యంలోనే మొత్తం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన సారథ్యంలో, విష్ణు గారి సారథ్యంలోనే ప్రచార కార్యక్రమాలు మిగిలిన ఇద్దరు కలిసి చేస్తారని కూడా మేము చెప్తూ, ఇక ఎన్నికల గురించి మనం రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ ఎన్నికల వాతావరణం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన అధికారం కోల్పోయిన రోజు నుంచి ఆయన తొక్కిసలాట మొదలైంది. మళ్ళీ వెంటనే ఎట్లా రావాలనే కుట్రలు కుతంత్రాలు. బహుశా దేశంలో ఎక్కడైనా 4-5 నెలల ముందు ఎన్నికల వాతావరణం ఉంటుంది. ఈయన 2 ఏళ్ల ముందే మొదలు పెట్టారు. ఎందుకంటే ఆయనకున్న ఆత్రంతో అది మనందరం గమనిస్తూనే ఉన్నాము. కృత్రిమంగా లేని హీట్ జనరేట్ చేస్తూ వస్తారు, లేని ఆరోపణలు చేస్తారు, అభూత కల్పనలు చెప్పినవే చెప్పి ఒక పొగమంచు దీనిలో వాతావరణం ఏదో క్రియేట్ చేసిన పరిస్థితిలో ఈరోజు మనం ఎన్నికలకు వెళ్తున్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అనేది ఇంతకుముందు మాట్లాడిన వక్తలు జూపూడి గారు చెప్పారు, మరింత సరళంగా నానిగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నానిగారి దానికి నేను ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటే 10-15 రోజుల క్రితం వరకు ఈయన అటువైపు ఉన్నారు, చూసి వచ్చి మొక్కుబడిగా మాట్లాడట్లేదు, కన్విక్షన్తో మాట్లాడుతున్నారు. మాకంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ఇంతకాలం ఎవరైతే ఈ పార్టీలో ఉన్నామో వాళ్ళకంటే నేను ఇది గమనించాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన విధానాల్లో కానీ, ఆయన వ్యవహార శైలిలో కానీ నేను గమనించినవి 1, 2, 3, 4 ఏవైతే చెప్తున్నారు, నేను అవి ఎక్కువ పెద్ద సర్టిఫికెట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం అందరం సహజంగానే మన నాయకుడు అంటే అభిమానము, గౌరవము, ప్రేమ ఉంటాయి, దాని ప్రకారమే అంటాం. కానీ క్రిటికల్గా చూసి బయటకు వచ్చి దాని నుంచి ఒక కన్విక్షన్తో ఇటువైపు వచ్చి అవి మాటల రూపంలో ఈరోజు ఎక్స్ప్రెస్ చేసింది ఒక సర్టిఫికెట్ లాగా నేను భావిస్తున్నాను. నిజంగానే ఈరోజు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ రాష్ట్రంలో, ఇది ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు మీడియా చేసే, వాళ్ళు క్రియేట్ చేసే ఒక కల్పితాలతో కూడిన కథనాలను పక్కకు తోసి అక్కడ బయట ఉండి విన్నది ఒకటైతే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేది, చెప్పేది ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇంత సంక్షేమం ఎక్కడ ఏం జరుగుతుంది, దీని గురించి ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని మళ్ళీ మనం అడుగుతుంటాం. ఎందుకు జరుగుతుందంటే ఇంతకుముందు జూపూడి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం గురించి పట్టించుకోవట్లా. మనం చేసే ఆ పథకాలన్నీ, మనం తీసుకెళ్తున్న చేస్తున్న సంస్కరణలో పథకాలన్నీ లాస్ట్ కింది వరకు రీచ్ అవుతున్నాయా లేదా, దానికి అవసరమైన స్ట్రక్చర్ ఏది ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత పారదర్శకంగా, అవినీతికి అతీతంగా, శాచురేషన్ పద్ధతి మీద ఎలాంటి వివక్షకు అవకాశం లేకుండా కింది వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఈ 3 ఏదైతే తను ఫోకస్ పెట్టుకున్నాడో దానికోసం డెలివరీ సిస్టమ్ కింది వరకు, వాలంటీర్ల వ్యవస్థ వరకు, సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, ఇది ఒక అద్భుతమైన వ్యవస్థని వచ్చిన వాళ్ళందరూ అంటారు. అది లేకుండా నువ్వేం చేయలేవు. ఈరోజు మనకు వరద వచ్చినా, తుఫాను వచ్చినా 2 రోజుల్లో ఎన్యూమరేషన్ అయిపోతుంది, లెక్కలు వస్తున్నాయి. మరో 10 రోజుల్లో కాంపెన్సేషన్ ఏం పే చేయాలో తెలుస్తుంది. అందుకే కాన్ఫిడెంట్గా సీజన్ అయిపోయేలోగా రైతులకు మళ్ళీ మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేస్తాం, కాంపెన్సేషన్ పే చేస్తాం అనగలిగిన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యవస్థ ద్వారా వచ్చింది. గతంలో ఎక్కడా లేదు. సిన్సియారిటీ ఉండొచ్చు నాయకులకు, ఎవరన్నా కొంతమందికి చేయలేక ఎందుకు పోయారంటే కింద వ్యవస్థ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు. ఈరోజు బటన్ నొక్కడం, అవతల వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, కానీ నొక్కడం ఇంత సులభంగా ఎట్లా అవుతుంది. ఈరోజు ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఈయన ఆలోచనలకు తగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నాడు. ఈరోజు బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు, సాటిస్ఫై చేయగలిగాడు, అండ్ బెనిఫిషియరీస్ దానికి తగినట్టు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు రెస్పాండ్ కాగలుగుతున్నారు. కాబట్టి డ్వాక్రా మహిళా సంఘాలు 99% పైగా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. బ్యాంకులు హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్ పెరుగుతున్నాయి. ఇంకా కావాలని ఎదురు ఎక్కువ ఇస్తున్నారు. మీకే తెలుసు చాలామందికి ఇక్కడ ఉన్నారు. వీధి వ్యాపారం గురించి ఎవరు పట్టించుకోవాలి. ఈరోజు ఎక్కడ చదివారు 16 లక్షల మందికి ఈరోజు చిన్న వ్యాపారాలు బండ్లు పెట్టుకొని ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళందరికీ 16 లక్షల మందికి రిపీటెడ్గా కంటిన్యూస్ వడ్డీ లేకుండా రుణాలు 10,000 ఆ తర్వాత పెంచుకుంటూ పోయేవాళ్ళు అనేది ఇక్కడే జరుగుతుంది. అలాగే 31 లక్షల ఇళ్ల స్థలాలు, అసలు ఊహ కూడా అందండి. అన్ని వేల కోట్లు పెట్టి ల్యాండ్స్ కొని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తన అక్క చెల్లెలమ్మకు వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇవ్వడం మొదలవుతుంది. ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది.
31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 20 లక్షల పైగా ఇళ్లతో కన్స్ట్రక్షన్ మొదలైంది. 35 లక్షల ఎకరాలు రకరకాల కారణాలతో అసైన్ ల్యాండ్స్తో సహా చుక్కల భూములు అనే పేరుతో ఇంకో దాంతో డిస్ప్యూట్లో ఉన్నవి, ఇలాంటివన్నీ ఒక్కసారిగా పరిష్కరించి వాటిని ఫ్రీ చేశారు. ఇది గతంలో జరగలే. ఏది నేమ్ ఎనీథింగ్ వీటి దగ్గరకు వచ్చేసరికి వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా